ఇక బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ల ధర్మాసనం నిరాకరించింది. పెద్దిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగించింది. హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్పై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రవివర్మ. ఎస్ దుర్గా, గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు భూ కుంభకోణాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా తిరుపతి ఎంఆర్పల్లిలోని ఇంటి సమీపంలో ఉన్నటువంటి బొగ్గమఠం దాదాపు 14 ఎకరాల 19 సెంట్ల బొగ్గమఠం స్థలాన్ని 3 ఎకరాల 38 సెంట్ల స్థలం మొత్తం ఆక్రమించుకున్నారు. ఆ స్థలం ఆక్రమించుకున్నటువంటి స్థలంలో దాదాపు గోశాల ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తమ స్వాధీనంలో అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల రాష్ట్రంలో మారిన పరిణామాల రాజకీయ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పెదప మఠాల స్థలాలను అలాగే ప్రభుత్వ భూములను పరిగణలోకి తీసుకుని ఆక్రమించుకున్నట్టు వాటిపై కొరడా జులిపించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న క్రమంలోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద కూడా సర్వే చేపట్టారు. సర్వే ఆఫ్ ఏపీ అథారిటీ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో సర్వే చేపట్టారు. ఈ నేపథ్యంలో దాదాపు 33 ఎకరాల 88 సెంట్ల స్థలం ఆక్రమించుకున్నట్టుగా నిర్ధారైంది. అయితే ఈ స్థలం ప్రభుత్వం తమ స్వాధీనంలో ఉంది అని చెప్పి బుగ్గమఠం అధికారులు అయితే హైకోర్టుని ఆశ్రయించారు. అయితే మఠం అది స్థలాన్ని సైతం పూర్తిగా తమ పరిధిలో ఉందని చెప్పి బుగ్గమఠం అధికారులు హైకోర్టును ఆశ్రయించగా అలాంటి వాటి మీద స్టే విధించాలని చెప్పి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం ల్యాండ్ ట్రిబ్యునల్ ప్రకారమే మీరు దాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ పోయి పరిష్కరించుకోవాలని చెప్పేసి సూచించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో సైతం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొక్కెదురైంది. హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో దాని మీద ఎలాంటి తీర్పు ఇవ్వలేమని చెప్పేసి హైకోర్టును సంప్రదించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర్పును వెలువడించింది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విధులేని పరిస్థితిలో మళ్ళీ హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. హైకోర్టు సూచనల మేరకే మరోమారు ల్యాండ్ ట్రిబ్యునల్ కోర్టులో ఈ బుగ్గమఠం స్థల వ్యవహారం మీద పరిష్కరించే సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినా సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర చొక్కెదురవుతూ ఉంది. విధులైన పరిస్థితులు ఇంకా ట్రిబ్యునల్ను ఆశ్రయించాలన్న పరిస్థితి అయితే వస్తూ ఉంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.